ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చూపులోనే దిక్సూచి పక్షుల వలస ప్రయాణానికి వాటి కళ్ళు అలాగే భూ అయస్కాంత క్షేత్రం ఎలా తోడ్పడుతున్నాయో తెలుసుకుందాం. పక్షులు మన కంటికి రెక్కలను టపటపలాడిస్తూ ఎగిరిపోయే జీవులుగా కనిపిస్తాయి. కానీ వాటి వలస ప్రయాణం మాత్రం మహాద్భుతం. ఖండాలు సముద్రాలు దాటి వేల కిలోమీటర్లు ప్రయాణించినా అవి దారి తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటాయి. ఈ చిన్న జీవులకు అంతటి నైపుణ్యం ఎలా చిక్కిందంటే, మనకు దారి తెలియకపోతే ఎవరినైనా అడుగుతాం లేదా ఫోన్లోని గూగుల్ మ్యాప్స్ తెరుస్తాం. కానీ పాపం పక్షులకు స్మార్ట్ ఫోన్లు లేవు కదా, ఇంటర్నెట్ అంతకన్నా లేదు. మరి వాటి వలస జీవనంలో మాయ ఏమిటంటే, పక్షుల శక్తి గురించి శాస్త్రవేత్తలు చాలా విషయాలను చెబుతున్నారు. వీటికి ప్రకృతి ప్రసాదించిన ఒక అంతర్నిర్మిత ప్రపంచ స్థాన నిర్ధారణ వ్యవస్థ GPS ఉందట. అదే భూ అయస్కాంత క్షేత్రం. అవును, మన భూమి ఒక పెద్ద అయస్కాంతంలా పనిచేస్తుంది. మనకు సాధ్యం కాదు, కానీ భూ అయస్కాంత క్షేత్ర దిశను పక్షులు గుర్తించగలవు. అదే గమ్మత్తు. ఆ అసాధారణ శక్తిని మ్యాగ్నెటో రిసెప్షన్ అంటారు. దీన్నే దారిదీపంగా వాడుకుంటూ పక్షులు తమ వలస ప్రయాణాన్ని సాగిస్తాయి. ఇంతకీ పక్షులకు ఇంతటి శక్తి ఎలా అబ్బిందంటే, పక్షుల కళ్ళలోనే దిక్సూచి దాగుందట. వాటి కంటి రెటీనాలో క్రిప్టోక్రోమ్ అనే ఒక ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది. దానిపై కాంతి పడినప్పుడు అది కొన్ని ఎలక్ట్రాన్ జతలను సృష్టిస్తుంది. ఇవి భూ అయస్కాంత క్షేత్రంలో మిళితమై క్షేత్ర దిశకు అనుగుణంగా తమ అమరికను మార్చుకుంటాయి. ఈ మార్పును పక్షి మెదడు ఒక దృశ్య రూపంలో గ్రహిస్తుంది. అంటే మన కంటికి కాంతి పడితే ఎలా చూపు వస్తుందో, పక్షుల కంటిలో అయస్కాంత చూపు పనిచేసి వాటి దారిని ఒక మ్యాప్లా చూపిస్తుందన్నమాట. దీన్ని ప్రయోగాలతో సహా శాస్త్రవేత్తలు నిరూపించారు. బలమైన కృత్రిమ అయస్కాంత క్షేత్రాలకు గురైన పక్షులు దారి తప్పినట్టు పరిశోధనల్లో తేలటమే దీనికి నిదర్శనం. సరదాగా చెప్పాలంటే, మనం దారి కోసం స్మార్ట్ ఫోన్ మ్యాప్ల మీద ఆధారపడితే, పక్షులు మాత్రం తమకంటూ సొంతంగా అయస్కాంత కళ్ళద్దాలు పెట్టుకొని ఆకాశంలో విహరిస్తాయన్నమాట. అవి నిజమైన సాహసయాత్రికులు. మరి భౌతిక శాస్త్రాన్ని ప్రకృతి మాయాజాలాన్ని కలిపి తమ అద్భుత యాత్రలు పూర్తి చేస్తాయి. బహుశా అవి మనల్ని చూసి మాకు వైఫై అవసరం లేదు, మా వద్ద అయస్కాంత ఫై ఉంది అని అనుకుంటాయేమో. భూ అయస్కాంత క్షేత్రం మన కంటికి కనిపించని ఓ శక్తి. కానీ అదే పక్షుల పాలిట దారిదీపం, మార్గాన్ని చూపించే అజ్ఞాత దిక్సూచి. ప్రకృతి ఎంత రహస్యమో దాన్ని ఛేదించే విజ్ఞానము అంత అద్భుతమే. అందుకే ప్రకృతే అసలైన టెక్నాలజీ మాస్టర్. ఈరోజు మనం పక్షులకు వలస ప్రయాణం అంత సులువుగా ఎలా సాధ్యపడుతుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.